ఐక్యరాజ్య సమితి 1982లో ప్రపంచ దేశాలలోని మూల నివాసి ప్రజల గురించి అధ్యయనానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ మొదటి సమావేశం 1982 ఆగస్టు 9న జరిగింది. దానికి గుర్తుగా ఐరాస సర్వప్రతినిధి సభ 1994 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ మూల నివాసుల దినం జరుపుతోంది. నిజానికి ఆ దినాన్ని జరుపుకోవడం మన దేశానికి అవసరమా? అంతర్జాతీయ మూల నివాసి దినాన స్కాండినేవియన్ దేశాలు తమ వైకింగ్, పాగన్ సంస్కృతిని తలుచుకుంటాయి. యూకే, దాని పొరుగు దేశాలు జిప్సీ, రోమానీ తెగలకు నివాళులర్పిస్తారు. అమెరికా, దాని పొరుగు దేశాలు నేటివ్ అమెరికన్ తెగలకు నివాళులర్పిస్తారు. ఆస్ట్రేలియన్లు తమ మూల నివాసులను గుర్తు చేసుకుంటారు. న్యూజిలాండ్ మావోరీ తెగవారిని గౌరవిస్తుంది. భారత్ కూడా తమ గిరిజన తెగల సంస్కృతి వైవిధ్యాలను కొనియాడుతూ వేడుకలు జరుపుతుంది. నిజానికి అది మనకు అక్కర్లేదు. పాశ్చాత్య దేశాలు మూల నివాసి దినాన్ని జరుపుకున్నాయంటే అర్థముంది. వాటన్నింటికీ ఉమ్మడిగా వలసవాదమనే లక్షణం ఉంది. ఆ దేశాలన్నీ ఏదో ఒక దశలో వలసలే. ఇంగ్లీష్ మాట్లాడే యూకే, యుఎస్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి కొనసాగింపులే. వాటిపై బ్రిటిష్ వారు దాడులు చేసి ఆక్రమించారు. ఆయా దేశాలలోని నేటివ్ అమెరికన్స్, అబోరిజినల్స్, మావోరీస్ తెగలను లక్షల మందిని ఊచకోత కోసి చంపేశారు. స్త్రీ, పురుషులు, బాలురు, వృద్ధులు అన్న తేడాలేమీ లేకుండా అందరినీ బానిసలుగా మార్చేశారు. వారి వనరులను దోచుకున్నారు. వారి సంస్కృతులను తుడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆ తెగలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ దేశాల్లో స్థిరపడిన తెల్లవారికి తమ పూర్వీకులు స్థానిక మూల నివాసులపై చేసిన అకృత్యాలు, పాపాల విషయంలో సామూహిక దోష భావన ఉంది. దాన్ని తొలగించుకోవడానికే తమ పూర్వీకులు ఊచకోత కోసిన మూల నివాసీలను ఏడాదికి ఒకసారి గౌరవించుకోవడం మొదలుపెట్టారు. అదే ఈ అంతర్జాతీయ మూల నివాసీ దినం. ఇంకోలా చెప్పుకోవాలంటే నిత్యం మారిపోతున్న ప్రపంచంలో నిత్యం మారిపోతున్న అభిప్రాయాల వల్ల అధికారంలో ఉన్న వారికి మూల నివాసీలను ఇంకా దోచుకోవడం కష్టసాధ్యమవుతోంది. ప్రపంచం తమను మంచివారిగాను, గుణవంతులుగాను చూడటం వారికి అవసరం. అందుకే మూల నివాసీలపై తమ సానుభూతిని చాటుకోవడానికి ఈ దినం జరుపుతారు. నిజానికి మూల నివాసీల దోపిడీ ఇప్పుడు మరింత సూక్ష్మ రూపంలో జరుగుతూనే ఉంది. మూల నివాసీలకు తమదైన సంస్కృతి లేకుండా పోయింది. వారి ఆత్మగౌరవాన్ని తుడిచిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు నగరాల్లోని మురికివాడల్లో దయనీయంగా జీవిస్తున్నారు. భౌతికంగా జనహననాలు తగ్గాయి, కానీ సాంస్కృతిక వినాశనం కొనసాగుతూనే ఉంది. మన దేశం విషయానికి వస్తే భారతీయులందరూ ఈ దేశ మూల నివాసులే. బ్రిటిష్ వారు మన జాతిని సమూలంగా తుడిచిపెట్టడంలో విఫలమయ్యారు. అలాంటప్పుడు మనం ఈ దినాన మన గిరిజనులకు వేడుక చేయడం దేనికి? అదే చేయాలనుకుంటే ఇంకొక రోజున జాతీయ గిరిజనుల దినోత్సవం జరుపుకోవచ్చు. పాశ్చాత్యులు తమ దోష భావనను పరిహారంగా జరుపుకునే ఈ మూల నివాసీల దినం మనకు అనవసరం. మన పూర్వీకులు ఏనాడు ఏ దేశంపైన దండయాత్రలు చేయలేదు. లక్షలాది మంది జనాలను ఊచకోత కోయలేదు. నిజానికి ముస్లిం ఆక్రమణదారులు, బ్రిటిష్ దోపిడీదారుల చేతిలో ప్రాణాలు కోల్పోయినది, దోచుకోబడినది మనమే. ఆ నిజాన్ని దాచిపెట్టడం కోసమే పాశ్చాత్య దేశాలు వాటి తొత్తులు ఆర్య ద్రవిడ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. భారతదేశం ఒక జాతి కాదు, ఆర్యులు ద్రవిడుల సమ్మేళనం. ఆర్యులు ఆక్రమణదారులు అంటూ మన దేశాన్ని ముక్కలు చేసే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆ సిద్ధాంతపు అడుగు శాస్త్రీయంగా ఏనాడో ఊడిపోయింది. ఇప్పటి భారతీయుల పూర్వీకులందరూ వేలాది ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న వారే అని ఎన్నో రకాలుగా నిరూపితమైంది. పాశ్చాత్యులు ఎన్నిసార్లు మనలో మనకు విభేదాలు పెట్టాలని ప్రయత్నించినా ఫలించలేదు. భారతీయులందరూ ఈ దేశపు మూల నివాసులే. అందువల్ల పాశ్చాత్యులు తమ దోష భావనను తొలగించుకోవడానికి జరుపుకునే ఈ మూల నివాసుల దినం భారతీయులకు ఎంత మాత్రం అవసరం లేదు.